స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. యోబు గ్రంథం 35వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నాం. ఆకాశం వైపు నిదానించి చూడుము, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలముల వైపు చూడుము. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి 2 తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మొదటి తలంపు ఏంటంటే ఆకాశం వైపు నిదానించి చూడుము. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మాట మన జ్ఞాపకం చేయబడుతుంది. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అనేటువంటి మాట దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆకాశమందున్న ఆసీనుడైనటువంటి దేవుని వైపు మనం చూడటం నేర్చుకోవాలి. మనం చూడటం అంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే నిదానించి అనేటువంటి మాట రాయబడుతుంది. మనం చూడటం అనేటువంటిది మామూలుగా చూడటం వేరు, దీక్షణంగా ఒక గురి కలిగినటువంటి రీతిలో చూడటం అనేటువంటిది విశేషం. మనం చూసే చూపులో కూడా అది నిస్సహాయంతో దేవుని యొక్క అనుగ్రహం కొరకు నిదానించి చూడటం అనేటువంటిది మనకి ఈ ఉదయం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మనకు ఒక సందర్భం మాకు బాగా జ్ఞాపకం ఉంటుంది. మన పితరులు మోషే నాయకత్వం నడిపించబడుతున్నప్పుడు వారి యొక్క తిరుగుబోటుతనాన్ని బట్టి, వారి యొక్క వ్యతిరేక స్వభావ కార్యాలను బట్టి వారి మధ్యకి తాపకరమైన సర్పాలు వచ్చి వారిని కాటు వేసిన సమయంలో మరి వారు చనిపోతున్నప్పుడు దేవుణ్ణి మోషే అడుగుతాడు, ప్రభువా ఎలాగా ఏంటిది అని చెప్పేసి అడుగుతున్నప్పుడు దేవుడు మోషేతో చెప్తాడు, మోషే ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేయించి నిలవబెట్టు, దాన్ని ఎవరైతే నిదానించి చూస్తారో వారు సర్పకాటు నుంచి విరుగుడు అనేటువంటిది వారు కలుగుతుంది అనేటువంటిది దేవుడు మోసేస్కి జ్ఞాపకం చేశాడు. ఎవరైతే ఆ తాపకరమైనటువంటి సర్పం చేత కాటు వేయబడ్డారో వారు ఆ ఎత్తడి సర్పం వైపు నిదానించి చూసినప్పుడు వారికి స్వస్థత కలిగింది. మన జీవితంలో కూడా మనం దేవుని వైపు నిదానంగా, ఆకాశం వైపు నిదానించి చూడగలిగినటువంటి వారుగా, అటు ఇటు దిక్కులు చూడటము, లేకపోతే డైవర్షన్స్, అటు ఇటు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు, ఈ లోక అధికారైనటువంటి అపవాది ఎన్నో రకాలైనటువంటి టెంప్టేషన్స్, డైవర్షన్స్ ఎన్నో మనల్ని బలహీనపరచాలని చూస్తుంటాడు. మనం దేవుని వైపు, దేవుని సింహాసనం వైపు నిదానించి చూడటం అనేటువంటిది నేర్చుకోవాలి. 2వ తలంపు నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలముల వైపు చూడము. మన దేవుడు మహోన్నతుడు. ఆకాశ మహాకాశములు అట్టజాలంత మహిమ కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఈ భూమి మీద ఆయనకు సాటైనటువంటి వారు ఎవరూ లేరు. అలాంటి మహోన్నతుడు మనందరికంటే కూడా ఉన్నతమైనటువంటి దేవుడు కాబట్టి ఆయన వైపు మనం, ఆయన కలుగు చేసేటువంటి సృష్టి ఆకాశం వైపు అలాగా చూసేటువంటి వారుగా, ఆ విధంగా నిదానించి చూసేటువంటి వారుగా ఉన్నప్పుడు పూర్తిగా అంటే మన దృష్టి అంతా కూడా దేవుని మీద కేంద్రీకరించినప్పుడు దేవుడు మన జీవితంలో అనేకమైన కార్యాలు చేస్తాడు. మనుషుల వైపు, లోకం వైపు, అధికారుల వైపు మనం చూసినంత కాలం మనకి ఏ ప్రయోజనం కలగదేమో, ఏ లాభప్రాప్తి జరగదేమో, ఏ మేలు అనేటువంటిది మన జీవితాల్లో జరగదేమో, కానీ దేవుని వైపు చూసిన వారిని దేవుడు అన్నాడు కూడా విడిచిపెట్టడు, మర్చిపోడు. వారికి ఏ కార్యం చేయకుండా దేవుడు విడిచిపెట్టాడు. ఈ ఉదయం దేవుని యొక్క సింహాసనం వైపు నిదానించి చూసేవారుగా, మనకంటే ఉన్నతమైనటువంటి ఆకాశ విశాలం వైపు, ఆయన కలుగు చేసిన సృష్టి వైపు చూసేటువంటి వారిగా పూర్తిగా
ఆధారపడేటువంటి విశ్వాసం దేవుడు మనందరిని కూడా స్థిరపరచుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, జీవగల మా రక్షక మీకు వందనాలు. ఈ ఉదయం ఆయన శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైన తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మేము ఏ వైపు చూసినా మా జీవితాలకి ఏ మేలు కలగదేమో దేవ, మాకు మా ప్రాణాలకి ఆయాసమేమో, లేకుంటే నా ప్రభా అవమానాలేమో జీవితానికి. కానీ మీ వైపు చూసిన వారు ఎప్పుడు ఓడిపోరు, ఎక్కడ నష్టపోరు అనేటువంటిది అనేక మంది భక్తుల యొక్క జీవితాల అనుభవాలుగా మేము గ్రహిస్తున్నాం ప్రభా. మేము కూడా నా తండ్రి మరి మీ వైపునైనా ఆకాశ సింహాసనం అనేటువంటి మీ వైపునైనా నిదానించి చూడగలిగినటువంటి సహనాన్ని, ఓర్పును, ఆసక్తిని ప్రభా మేము కలిగినట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, నిత్యం నా తండ్రి మీ యొక్క మహోన్నత్వాన్ని ప్రభా మేము గుర్తిరిగి నా తండ్రి దేవా, మరి ఈ భూమి మీద మాకున్నటువంటి భౌతికమైనటువంటి ప్రతి అక్కర్లు కూడా అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడైన మీ వైపు నాయన దేవా, మీరు కలుగు చేసేటువంటి సృష్టిని మేము గుర్తు చేసుకుంటూ చూడగలిగిన కృపలో నడిపించమని యేసు నామములో తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.